సింగరేణిలో ఎర్రజెండా ఎగిరింది. 2017లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ టీబీజీకేఎస్ పదవీకాలం 4 ఏళ్లు కాగా 2021లో దాని గడువు ముగిసింది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. దీంతో గడువు ముగిసిన ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకాడుతూ వచ్చింది. దీంతో జాతీయ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. చివరి వరకు ఎన్నికలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఎట్టకేలకు డిసెంబర్ 27న ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైనా గత సీఎం కేసీఆర్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్ని ఒకే ఒకసారి నిర్వహించారు. 2017లో నిర్వహించిన ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అనుబంధ యూనియన్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భారీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక హామీలు ఇచ్చారు. దీంతో జాతీయ సంఘాల్ని కాదని కార్మికులు ప్రాంతీయ సంఘానికి పట్టం కట్టారు. అంతకుముందు 2013లోనూ టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా గెలుపొందింది. నాడు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సింగరేణి కార్మికులు కూడా స్థానిక సంఘాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈసారి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో మరోమారు అరుణ పతాకం రెపరెపలాడింది. జాతీయ కార్మిక సంఘాలైన సిపిఐ అనుబంధ యూనియన్ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై దాదాపు 2000 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందింది. సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లో ఎన్నికలు నిర్వహించగా ఏఐటీయూసీ 5 డివిజన్లో, ఐఎన్టీయూసీ 6 డివిజన్లో ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్తి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్ పరిధిలోని రామగుండం 1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం 3లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాల్పల్లి ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాయి. ఐఎన్టీయూసీ ఎక్కువ డివిజన్లు గెలిచినా ఓట్ల పరంగా ఏఐటీయూసీకే ఎక్కువ శాతం పోలయ్యాయి. దీంతో సిపిఐ యూనియన్ ఏఐటీయూసీకి గుర్తింపు సంఘంగా ప్రకటించింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ పోరాడినా చివరికి చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్లు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. సింగరేణిలో కూడా అదే పొత్తు కొనసాగుతుందని భావించారు. కానీ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ఏఐటీయూసీ నాయకులు ఒప్పుకోలేదు. బొగ్గు గనుల్లో తమ ప్రభావాన్ని వదులుకోవడానికి ఎర్రజెండా నేతలు ఇష్టపడలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ టీజీబీకేఎస్ ని పోటీ నుంచి తప్పుకోమని కేటీఆర్ సూచించిన కార్మిక నాయకులు మాత్రం పోటీ చేయడానికే సిద్ధపడ్డారు. దీంతో 3 సంఘాలు పోటీ చేశాయి. ఇక మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్ అసలు ఖాతా కూడా తెరవకపోవడం విశేషం. మొత్తం మీద సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీకే బొగ్గుగని కార్మికులు జైకొట్టారు. అన్ని ప్రాంతాల్లో 11 ఏరియాల్లో జరిగిన ఈ గుర్తింపు ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నక్షత్రం గుర్తున్న ఏఐటీయూసీ వైపు కార్మికులు నిలిచారు. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 ప్రాంతాల్లో ఏఐటీయూసీకే ఆధిక్యత లభించింది. గత 2 దఫాలుగా అంటే 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్ గెలిచింది. ఈసారి ఎక్కడా కూడా దాని లేదు. కార్మికులు ఆ సంఘాన్ని పట్టించుకోనూ లేదు. ఈ సంఘానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు బొగ్గు బావులపై అరుణ పతాకం రెపరెపలాడింది.